ఇప్పుడు ఎంత బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ అట్టర్ ఫ్లాప్ అయింది అనుకున్నా, అది అట్టర్ ఫ్లాప్ ఎందుకు అయింది అనేది కూడా మనం మాట్లాడుకోవాలి కదా. దివ్య వాళ్ళ మదర్ వచ్చినారు, ఏం చెప్పారు లాస్ట్లో? భరణి గారిని చూస్తే మా అన్న గుర్తొస్తాడు, తను ఏదో చనిపోయినాడు 25 years ముందు, కాబట్టి నా కూతురు బిగ్ బాస్కి వచ్చేటప్పుడు కూడా నువ్వు అందరిలో భరణి గారిని అన్నయ్య అని పిలువు, నువ్వు ఒక అన్నలాగా ఉండు ఆయనతో అని చెప్పి పంపించిందంట. నువ్వు అన్న అని పిలుస్తూ ఉంటే నాకు నా అన్నలాగా అనిపిస్తుంది అనేసి. అసలు ఒక బిగ్ బాస్ షోకి వచ్చేటప్పుడు పేరెంట్స్ ఏం చెప్పాలమ్మా? నువ్వు బాగా ఆడు, ధైర్యంగా ఉండు, కప్పు గెలుచుకుంటారా అని చెప్పాలన్నా? అక్కడ ఉండే వాళ్ళల్లో ఈయన అన్న అని పిలువు, ఈయన ఇట్ట చూసుకో, అటు ఇదే చెప్పాల్సిందే. ఇంకా ఫ్లాప్ కాకుండా సీజను ఎందుకు సక్సెస్ అవుతుంది చెప్పండి? ఆల్రెడీ డ్రామా జరిగిపోతూ ఉంది అక్కడ, ఒక రేంజ్లో, ఆస్కార్ రేంజ్లో డ్రామా జరుగుతూ ఉంది. మీరు కూడా వచ్చి అక్కడ డ్రామా ఆడితే మేము చూసేవాళ్ళు ఏం చేయాలా అది చెప్పండి? ఏమన్నా బాగుందా? దీనివల్ల యాక్చువల్గా మీ ఇంటెన్షన్ ఏమంటే, నాకు తెలిసి బయట చాలా చండాలంగా చెప్తున్నారు దివ్యాకి భరణకి, చెత్త చెత్త వాళ్ళందరూ చెత్తగా రిలేషన్షిప్ పెట్టేస్తున్నారు. అది పోవాలి అనే ఉద్దేశంతో మీరు చెప్పినారు. అది మీటింగ్ పెట్టి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఏదో మీ కూతురికి కట్టి చెప్పేసి ఉంటే బాగుంది. అది మాకెందుకు తెలియాలి? మీరేం చెప్పంపించినారు అనేది మాకు చెప్పినారు చూడండి. అక్కడ ఫ్లాప్ అయిపోయింది, టోటల్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది సీజన్.